బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా కమిషన్ పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వేటుకూరి సూర్య నారాయణరాజు అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలల హక్కుల విషయంలో రాజీ పడకూడదని, విద్యా హక్కు చట్టం కింద కార్పొరేట్ సంస్థలు 20% కోటాను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. దక్షిణాదిలో జనాభా తగ్గుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ బాలలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లో సభ్యులుగా నియమితులైన ప్రేమలత గారికి, మానస గారికి, మధుసూదన్ రావు గారికి, గాంధీ గారికి, సూర్యనారాయణ గారికి, శ్రీనివాసమూర్తి గారికి నేను ఇవాళ ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూనే వారికి ఇచ్చిన ఈ బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించగలిగిన శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇటీవల సూర్యనారాయణ గారి ఇంటికి గృహప్రవేశం జరిగింది. చాలా ముఖ్యమైన అధికారిక కార్యక్రమం వల్ల ఇది కూడా చాలా ముఖ్యమైనప్పటికీ రాలేకపోయింది. తర్వాత రోజు ఫోన్ చేసే అధికారిక బాధ్యతలు చేపడుతున్నా, పదవి బాధ్యతలు చేపడుతున్నా ఖచ్చితంగా రావాలన్నారు. కానీ ఆ రోజు రాయలసీమలో ఉన్న కారణంగా రాయలేకపోయారు. సరే, ఇటీవల నాకే తెలిసింది ఇటువంటి ఆత్మీయ సత్కారం పెట్టారంటగా ఏం తీసుకున్నా ఈసారి మీరు రావాలని. అయితే మా గట్టు సత్యనారాయణ గారికో లేకపోతే కృష్ణమోహన్ గారు నన్ను అలా బెదిరించలేదు, కానీ నేనే అభిమానంతో వాళ్ళ ఆత్మీయ సత్కారానికి ఎన్ని పనులున్నా వీలు చేసుకుని ఖచ్చితంగా వస్తాను. ఈ సందర్భంగా అందరితో కలిసే అవకాశం కలుగుతుంది. కూటమి తరఫున చేపడుతున్న ఈ ఆత్మీయ సత్కారానికి వస్తే నలుగురితో నాకు కలిసే అవకాశం కలుగుతుందని నేను సంతోషంగా రావడం జరిగింది. చాలా విషయాలు చెప్పారు, వర్మ గారు కూడా చెప్పారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ 2 సంవత్సరాలు వచ్చిన మార్పులు అయితే మీరు చూడాల్సింది. అమరావతి నిర్మాణంలో కానీ లేదా స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం గతంలో 17,500 కోట్లు ఇవ్వడం కానీ, మళ్ళా 8,000 పైగా కోట్లు ఇవ్వడం కానీ, లేదా పోలవరం ప్రాజెక్ట్ 100% ప్రాజెక్ట్ గా నిర్మించి నిర్మాణ పనులు ఇవ్వడం కానీ, లేదా విశాఖపట్నం ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మొట్టమొదటి దాంట్లో 2,10,000 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పథకాల కోసం శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు చేయడం కానీ, లేదా రెండోసారి అమరావతి ప్రాంతాన్ని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లో సభ్యులుగా నియమితులైన ప్రేమలత గారికి, మానస గారికి, మధుసూదన్ రావు గారికి, గాంధీ గారికి, సూర్యనారాయణ. అదేవిధంగా ఏదైతే పిల్లల మీద ఈరోజు సోషల్ మీడియా యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఈరోజు బాలల మీద అనేక దాడులు, అగత్యాలు, ఏదైతే అత్యాచారాలు ఈరోజు నిన్న కాక మొన్న హిందూ పేపర్ లో మనం చూడటం జరిగింది. కృష్ణా జిల్లాలో 12 సంవత్సరాల ఒక అమ్మాయి పిల్లవాడిని కన్నారు. ఈ విధంగా చట్టాలు 18 సంవత్సరాల వరకు పిల్లలకి పెళ్లిళ్ళు చేయకూడదని ప్రభుత్వ చట్టం విధించినప్పటికీ కూడా మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కూడా కింద స్థాయిలో అమలులో ఇబ్బందులు కలుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మేము కమిషన్, ఇప్పటి వరకు మహిళా కమిషన్ విన్నాం, లేకపోతే ఆర్టీఐ విన్నాం, కానీ బాలల హక్కుల గురించి మేము వినలేదని అనేక మంది చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇందాక మా మధుసూదన్ గారు చెప్పారు, ఈ మా 3 సంవత్సరాల కాలంలో బాలల హక్కులు పరిరక్షించడానికి ఒక కమిషన్ ఉంది ఈ రాష్ట్రంలో. ఆ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏదైతే మమ్మల్ని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మంత్రులు డబ్బులు ఉంటేనే వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ డబ్బు లేదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ మా కమిషన్ ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి చెప్పిన వెంటనే తప్పనిసరిగా కోర్టులు చెబితే ఏ విధంగా, అదేవిధంగా ఏదైతే పిల్లల మీద